కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు మేయర్ కొలగాని శ్రీనివాస్. మంకమ్మ తోటలో మున్సిపల్ సాధారణ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ హైమాస్ట్ లైట్లను మేయర్ కొలగాని శ్రీనివాసరావు అలాగే డిప్యూటీ మేయర్ సునీల్ రావులు ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం రాత్రి వేళలో కాలనీలో మెరుగైన వెలుతురు అందించే ఉద్దేశంతో మున్సిపల్ నిధులతో ఈ లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మేయర్ శ్రీనివాస్. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 45వ డివిజన్లో గౌరవ డిప్యూటీ మేయర్ గారు యాదగిరి సునీల్ రావు గారు మరియు మా స్థానిక కార్పొరేటర్ గుగిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి మినీ ఐమాక్స్ లైట్లు 2 ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్థానిక ప్రజలు మా కార్పొరేటర్ గారిని కోరడంతో ఈ సమస్యను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మేము స్పందించి ఇక్కడ కార్పొరేటర్ గారికి సూచన మేరకు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ మినీ ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డివిజన్లో ఇంకా మిగిలిన వర్కులు కానీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ 45 డివిజన్ల దశల వారీగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా మున్సిపల్ నుంచి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు యుఐడిఎఫ్కు సంబంధించి దాదాపు ఒక 80 లక్షల వరకు నిధులు కేటాయించడం జరిగింది మనం 45 డివిజన్లో. అలాగే మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఒక 10 లక్షలు కేటాయించడం జరిగింది. యూసీఎఫ్లో సుద్ధా ఎక్కువ స్థాయిలో నిధులు కేటాయించి డివిజన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం జరుగుతుంది.